హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌లో ఎప్పుడు మనం పెయింటింగ్స్ వేస్తూనే ఉంటున్నాం కదా! ఈసారి మళ్ళీ పెయింటింగే వేస్తున్నా, బట్ ఆన్ వైట్ కలర్, కొంచెం అండ్ కాదు, చాలా చాలా ఛాలెంజింగ్‌గా ఉండే వైట్ కలర్ మీద పెయింట్ ఏస్తున్నా. ఇది యాక్చువల్లీ నేను ఫాక్స్ జార్జెట్ ప్లెయిన్ శారీ తీసుకున్నా. ఫాక్స్ జార్జెట్‌లో ప్లెయిన్ శారీస్ దొరకడం కొంచెం కష్టమే, బట్ స్టిల్ ఐ ఫౌండ్ ఇట్. అంటే దొరుకుతాయి, లైక్ నార్సింగ్‌లో అక్కడ దొరుకుతాయి, బట్ లోకల్‌గా అయితే దొరకవేమో అని నా అభిప్రాయం. నాకైతే చాలా సెర్చ్ చేశాక దొరికింది. సో, ఈ వైట్ ప్లెయిన్ శారీని నేను మిల్క్ వైట్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పార్ట్ సెపరేట్ చేయించేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీని మీద నేను సన్‌ఫ్లవర్స్ డ్రా చేయడానికి డిసైడ్ అయ్యాను. ఈ సన్‌ఫ్లవర్స్‌కి ఫస్ట్‌లో, అంటే మిడిల్‌లో సర్కిల్స్ వేయాలి. ఫస్ట్ గోల్డెన్ యెల్లో, గ్రీన్, ఇలా బ్రౌన్, ఈ 3 షేడ్స్ యూజ్ చేసి సర్కిల్స్ వేయాలి. అంటే సన్‌ఫ్లవర్ మధ్యలో, పువ్వుల మధ్యలో పుప్పొడి ఉంటుంది కదా! అది వేయాలి. దాని గురించి నేనిక్కడ ఒక చిన్న ప్లేట్, ఒక పెద్ద ప్లేట్ తీసుకుని వాటితోటి హాఫ్ సర్కిల్స్ గీసాను. బోర్డర్ దగ్గర హాఫ్ ఫ్లవర్ వస్తుంది. ఇంకొక ఫుల్ ఫ్లవర్‌ని మధ్యలోకొచ్చేలాగా వేశాను. అండ్ దెన్ పళ్ళుకి కంప్లీట్‌గా ఒకటే ఫ్లవర్ వచ్చేలాగా వేశా అనమాట. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. నా దగ్గరున్న ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ అన్నిటిలోకి ఏదైతే చాలా పెద్దదో దాంతోటి వేస్తున్నాను. సో, ఫస్ట్ ఇది పెట్టినప్పుడు మనకి అన్ని పెటల్స్ సరిపోవు కదా! అందుకని చెప్పి కుదిరిన మట్టుకి గీసాను. సో దట్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌లో వచ్చిన పెటల్స్‌ని బట్టి మిగతావి వేయొచ్చు అని చెప్పి. అండ్ ఒక రౌండ్ ఆఫ్ పెటల్స్ వేసేసిన తర్వాత ఈచ్ పెటల్‌కి మధ్యలో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ పెటల్స్ వేయాలి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ పెటల్స్‌కి 2 పెటల్స్ మధ్యలో మళ్ళీ ఇంకొక థర్డ్ రౌండ్ ఆఫ్ పెటల్స్ వేయాలి. అలా గ్యాప్ తగ్గేదాకా వేయాలి. ఎందుకంటే సన్‌ఫ్లవర్‌కి ఎప్పుడూ కూడా పెటల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ తీసేసి మిగతా ఫ్లవర్ అంతా కూడా గీసేస్తున్నా. మీరు యాక్చువల్లీ స్టెడ్లర్ పెన్సిల్స్‌తో యూజ్ చేసుకుంటే అవి చెరిగిపోతాయి ఫ్యాబ్రిక్ మీద. లేదంటే అవి చాలా ఎక్స్‌పెన్సివ్. బట్ నేను ఇక్కడ స్టెడ్లరే యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలంటే చాక్ పీస్‌తో కూడా గీసుకోవచ్చు, లేదంటే క్రేయాన్‌తో కూడా గీసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ మీరు యూజ్ చేసే మార్కర్ వన్ వాష్ తర్వాత పోవాలి అని అనుకోండి. అండ్ దెన్ నేను ఫ్రేమ్ రిమూవ్ చేసేసి మిగతా ఫ్లవర్‌కి పెటల్స్ అన్నీ గీస్తున్నాను. కార్నర్స్‌లో, అంటే ఎడ్జెస్‌లో పెటల్స్ రాలేదు. ఎందుకంటే ఫ్రేమ్ సరిపోలేదు కాబట్టి. నేను ఈ ఫ్రేమ్ కంటే పెద్ద ఫ్లవర్‌ని ఇమాజిన్ చేసుకున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ పెటల్స్ వేసేసాను కదా ఫ్లవర్‌కి. దాన్ని బట్టి కార్నర్స్, అంటే ఎడ్జెస్‌కెళ్ళేటప్పుడు దాన్ని బట్టి మిగతా పెటల్స్‌ని డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. సో, ఇది చాలా పెద్ద సైజ్ ఫ్లవర్ కదా! పర్ఫెక్ట్‌గా వచ్చేయాలి అని ఏం లేదు. లైక్ రాదు కూడా. మోరోవర్ ఫ్రీ హ్యాండ్. అండ్ ఇంకొకటేంటంటే ఫ్లవర్స్‌కి ఎప్పుడూ గూడా పెటల్స్ అన్నీ ఒక్కటే సైజులో ఉండవు. ఒకటే షేప్‌లో ఉండవు. కొన్ని పెటల్స్ వెనక్కి మడత పడిపోతాయి. కొన్ని పెటల్స్ రాలిపోతాయి. అలా ఉంటుంది కదా! సో, దట్స్ ద రీజన్ అనమాట. అండ్ ఇక్కడ నేను మొత్తం పెటల్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఇలాగ డ్రా చేసుకున్నాను. అండ్ మన పెటల్స్ వేసినప్పుడు మధ్యలో ద మోర్ పెటల్స్ వి కెన్ డ్రా అని చూసుకోవాలి. ఎందుకంటే గ్యాప్ ఫిల్ చేసుకునేలాగా పెటల్స్ గీసుకోవాలి. అది నేను చెప్పేది. సో, ఇక్కడ నేను పెటల్స్ అన్నీ గీసేసాను. ఇది నేను ఎలాగా కొలుచుకున్నా అంటే, ఫస్ట్ నేను డ్రా చేసే ముందర చీరని పెట్టుకుని నా బాడీకి నా కాళ్ళ దగ్గర నుంచి ఎంత హైట్ వరకు ఫ్లవర్ ఉండాలి, ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలి అనుకున్నా. బట్ యాక్చువల్‌గా రియాలిటీలో ఏమైందంటే, నేను ఫస్ట్ ఫ్లవర్ ఏసినప్పుడు నా పాదం దగ్గర నుంచి మోకాలు వరకు హాఫ్ ఫ్లవర్ రావాలి అనుకున్నా. సో, అలా వేయడానికని గీయడం స్టార్ట్ చేస్తే లైక్ చాలా పెద్దగా వేయాలి. దీనికి స్టెన్సిల్స్, ఇంత సైజ్ స్టెన్సిల్ దొరకదు. ఇంత సైజులో పేపర్ పెయింట్ మీద గీసి దాన్ని మళ్ళీ కార్బన్ పెట్టి గీయలేము. ఎందుకంటే ప్యూర్ వైట్ కదా! సో, వైట్ ఆన్ వైట్ వేసినా కనబడదు కాబట్టి ఫ్రీ హ్యాండ్‌తోనే వేద్దామని అనుకున్నాను. సో, ఫ్రేమ్ పెట్టుకునే ముందర నేను పాయింట్స్ పెట్టుకున్నాను. లైక్ నా అదే చీర జిట్టు దగ్గర నుంచి నా మోకాళ్ళ వరకు ఎంతుందో అక్కడి వరకు ఆహ్, మార్కింగ్స్ పాయింట్స్ కింద పెట్టుకొని అప్పుడు పెటల్స్ అన్ని డ్రా చేయడం స్టార్ట్ చేశాను. సో, మీకు తెలుసు కదా! నేను ప్రతి వీడియోలోనూ చెప్పేదొకటే. మనం వేసే ముందర ఫస్ట్ చీరని తడుపుకొని అప్పుడు బ్రష్‌తో తడుపుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటే ఫ్లాట్ బ్రష్ యూజ్ చేశాను. ఒకే ఒక్క ఫ్లాట్ బ్రష్ తోటి మొత్తం చీర
మొత్తం వేసేసాను అనమాట. నేను ఇంకా వేరే బ్రష్ ఏది యూజ్ చేయలేదు ఈ పెయింట్ చేయడానికి. ఒక్కటి ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి మొత్తం చీరంతా పెయింట్ చేసేసాను. ఫస్ట్ నేను ఇక్కడ గోల్డెన్ యెల్లో వేస్తున్నాను. ఇది ఇలా ప్యాచ్ చేయగానే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇంక్ లాగా. సో దట్ ఎలా ఉంటుందంటే న్యాచురల్‌గా అనిపిస్తుంది. గోల్డెన్ యెల్లో వేసి లైక్ ఇదొక రౌండ్ బ్రష్ అనమాట. డాటింగ్ బ్రష్ అంటారు దీన్ని. దీనితోటి వేస్తున్నాను. దొరుకుతాయి అమెజాన్‌లో అన్నీ దొరుకుతాయి. యూ కెన్ బై. బట్ యూజ్ చేయడానికి మాత్రం కొంచెం తెలిసి ఉండాలి. ఎందుకంటే అన్ని బ్రషెస్‌ని కడిగి వాడకూడదు. అన్ని బ్రషెస్‌ని కడగకుండా ఉంచకూడదు. ఇలాగ కొన్ని ఉంటాయన్నమాట. సో యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ద మెయింటెనెన్స్ రూల్స్ ఫర్ ద బ్రషెస్. ఎందుకంటే బ్రషెస్ చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ మనకి యూసేజ్ తెలియకపోతే పాడైపోతాయి. సో ఇక్కడ నేను గోల్డెన్ యెల్లో గ్రీన్ కలర్ తీసుకుని మొత్తం డాబింగ్ చేసేసాను. ఫస్ట్ సర్కిల్‌లో అంటే ముందరుండే సర్కిల్‌లో డాబింగ్ చేసేసాను. అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. అండ్ దెన్ తర్వాత లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డాబ్ చేయడానికి, పెయింట్ చేయడానికి ఎందుకు తేడా అంటే డాటెడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. పెయింట్ చేసేసామంటే ముద్దలాగా అనిపిస్తుందనమాట. సో అందుకని చెప్పి నేను డాటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాను. ఈ సన్‌ఫ్లవర్‌కి మధ్యలో ఉన్నది వేయడానికి. ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అప్ మచ్ డార్కర్. బట్ ఎందుకో అనిపించింది ఇట్ షుడ్ బి ప్లెజెంట్ అని. అందుకని చెప్పి నేను అండ్ మోరోవర్ ఫస్ట్ ఫ్యాబ్రిక్‌ని తడిపి వేస్తున్నాం కదా! ఇలా వేయడం వల్ల ఏంటంటే మన చీర పెయింట్ వేసినప్పుడు దళసరిగా ఉండదు. అందుకని చెప్పి అండ్ మీకు కావాలంటే మీడియం యూజ్ చేసి కలర్‌లో వేయొచ్చు. బట్ ఆ కలర్ మీడియం వేసిన కలర్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందో లేదో నాకు తెలీదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి. అండ్ అందుకని చెప్పి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. బట్ ఐ హావ్ సీన్ సమ్ వీడియోస్ అనమాట. వాళ్ళు వాటర్ కలిపి లేదంటే మీడియం కలిపి వేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తాను అవి లాంగ్ లాస్టింగ్‌గా ఉండదు. ఫ్యాబ్రిక్ మీద వాషెస్ తోటి పోతూ ఉంటాయి. బట్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలంటే పల్చగా కలర్స్ వేసుకోవాలంటే సిల్క్ కలర్స్ కొనుక్కొని వేసుకోండి. బట్ దానికి కూడా అవి యూజ్ చేయడం తెలిసి ఉండాలని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ నేను ఇదంతా డాబింగ్ సిస్టమ్ తోటి గ్రీన్ అండ్ యెల్లో కలర్‌ని ఫిల్ చేస్తున్నాను. How long can you hold onto your breath for? It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess. సో మిడిల్‌లో ఇదంతా వేసేసాను. గ్రీన్, యెల్లో అండ్ డార్క్ బ్రౌన్ కలర్ యూజ్ చేసుకొని సెంటర్ పార్ట్‌లో అంతా వేసేసాను. సేమ్ నేను ఇందాక చూపించిన టెక్నిక్‌తోనే వేసేయాలి. పుప్పొడి అంతా కూడా. అండ్ దెన్ నేను ఇప్పుడు పెటల్స్ వేస్తున్నా. సేమ్ బ్రష్ యూజ్ చేస్తున్నా కదా చూసారా? ఇదే బ్రష్‌తో వేస్తున్నా. ఇక్కడ ఏంటంటే టెక్నిక్ ఈ పెటల్స్ వేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది పెటల్స్ పైన చాలా షార్ప్‌గా సన్నగా ఉంటాయి. మధ్యలోకి వచ్చేటప్పటికి వెడల్పుగా ఉంటాయి. అండ్ దెన్ కిందకి వెళ్ళే కొద్దీ సైజ్ తగ్గి మళ్ళీ సన్నగా అవుతాయి. సో ఇది ఈ షేప్ గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మనం బ్రష్‌ని తిప్పుతూ వేయాలన్నమాట. నిలువుగా, అడ్డంగా మళ్ళీ నిలువుగా తిప్పుకుంటూ వేయాలి. ఈ బ్రష్ ఇక్కడ ఎక్కడ తేడా వచ్చినా పెటల్ షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ మళ్ళీ గోల్డెన్ యెల్లో అండ్ బ్రౌన్ షేడ్ యూజ్ చేసి పెటల్స్‌ని వేస్తున్నా. సో ఈ బ్రౌన్ షేడ్ ఎందుకు యూజ్ చేశారు? అది నార్మల్‌గా యెల్లోలోనే డార్క్ యెల్లో, లైట్ యెల్లో అలా ఉంటుంది కదా అంటే లేదు. న్యాచురల్ లుక్ ఉంటుంది. అది మీరు కొంచెం గమనిస్తే సన్‌ఫ్లవర్‌ని కొంచెం బ్రౌన్ షేడ్ పెటల్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను బ్రౌన్ అండ్ గోల్డెన్ యెల్లో తీసుకున్నాను. తీసుకుని పెటల్స్‌ని డ్రా చేస్తున్నాను. అంటే పెయింట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఒక ఫ్లవర్ గీసుకున్న తర్వాత ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ తీసేసి నా పెయింటింగ్ ఫ్రేమ్‌కి ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా వేస్తున్నాను. అండ్ ఇది వేయడం కూడా ఈజీనే. అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఎందుకంటే మొత్తం శారీ అంతా కలిపి సంథింగ్ అరౌండ్ 3 ఆర్ 4 ఫ్లవర్స్ అంతే పట్టాయి. సో అందుకని చెప్పి చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్‌గా అయిపోతుంది. మనం
కట్టుకుంటే మాత్రం చాలా గార్జియస్‌గా ఉంటుంది. అది ఎంత బావుందనేది అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ శారీలో ఒక మంచి హైలైట్ పార్ట్ ఉంది. అది ఎండ్‌లో నేను పిక్స్ యాడ్ చేస్తాను. అక్కడ తెలుస్తుంది. సో, నేను ఫస్ట్ సెంటర్ పెటల్స్ అంటే పై లేయర్ ఆఫ్ పెటల్స్ అన్నిటిని గీసేసాను కదా పెద్ద పెద్దవి. సో, చిన్న చిన్న పెటల్స్ వేస్తున్నాను చూసారా? ఇవి పెటల్ కింద పెటలొస్తాయి కదా! ఆ పెటల్స్ అనమాట. సో, సెంటర్‌లో గీసుకుంటున్నా. ఇవి గీసిన తర్వాత చూడండి ఫ్లవర్ ఎంత ఫిల్డ్‌గా ఉండి ఎంత బావుందో కదా! సో, నేను ఇలాగా సెంటర్‌లో పెటల్స్ కూడా పెయింట్ చేస్తున్నా అనమాట. అండ్ సేమ్ మొత్తం మనం ఎన్ని పెటల్స్ గీస్తున్నా కూడా చిన్న వాటికి, పెద్ద వాటికి అన్నిటికి గోల్డెన్ యెల్లో బ్రౌనే యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ సేమ్ ఫ్లాట్ బ్రషే యూజ్ చేయాలి. మనం వేసే చిన్న పెటల్స్ అయినా కూడా ఈ నేను యూజ్ చేసే ఫ్లాట్ బ్రష్‌కి సరిపడా పెటల్స్ అంటే అంత వెడల్పుగా ఉంటాయి. సో, అందుకని చెప్పి సేమ్ బ్రష్‌నే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది మొత్తం అయిన తర్వాత లైక్ దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్రేమ్. ఓకే. ఇది ఫస్ట్ ఫ్రేమ్ అనమాట. ఇది వేసేసిన తర్వాత చూపిస్తాను ఎంత బాగా కనిపిస్తుందో. ఫస్ట్ ఫ్రేమ్‌లో 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఒకటి హాఫ్ ఫ్లవర్, ఇంకొకటి ఫుల్ ఫ్లవర్. ఫుల్ ఫ్లవర్ ఏమో సెంటర్‌లోకొస్తుంది. సమ్‌వేర్ అరౌండ్ కాళ్ళ దగ్గర చుట్టుకుంటాం కదా పళ్ళుకి అక్కడొస్తుందనమాట. అండ్ ఇక్కడ నేను యెల్లో కలర్ బాటిల్స్ నాకు సీరియస్‌లీ అరౌండ్ నాకు తెలిసి ఈజీగా ఒక 12-13 బాటిల్స్ పట్టేసాయి. మీరు ఇదే డిజైన్ వేయాలనుకుంటే మేక్ ష్యూర్ యూ టేక్ పెద్ద బాటిల్ కొనేసుకోండి. 1 లీటర్ బాటిల్ కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే నాకు 13 బాటిల్స్ ఏమో పట్టేసాయి. చాలా ఎక్కువ పట్టేసాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ సేమ్ కలర్ ఫ్లవర్స్ సేమ్ యెల్లో కలర్ మనం మిడిల్‌లో వేస్తాము. అండ్ దెన్ పెటల్స్‌కి కూడా వేస్తాం కాబట్టి అంతలా పట్టేసిందనమాట. Life, we don't know what it is, so I'm asking why. We just spend the days and struggle to survive. That's my fate. Sublime. When above nature things you love to find. సో, ఇక్కడ నేను లీవ్స్ వేస్తున్నాను. అండ్ లీవ్స్‌కి నేను టర్కాయిష్ బ్లూ, సాప్ గ్రీన్ 2 కలిపి యూజ్ చేసి వేస్తున్నాను అనమాట. సాప్ గ్రీన్ వేస్తే ఫస్ట్ చాలా లైట్‌గా అనిపించింది. నేను పక్కన వేసా చూడండి ఎంత లైట్‌గా ఉందో. అందుకని చెప్పి టర్కాయిష్ బ్లూ, సాప్ గ్రీన్ వేస్తే ఒక మంచి న్యాచురల్ డార్క్ గ్రీన్ షేడ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అందుకని చెప్పి ఈ 2 కలర్స్ యూజ్ చేసి ఈ లీవ్స్ వేశాను. అండ్ లీవ్స్ కూడా చాలా పెద్దగా వేశాను అనమాట. అండ్ వీటికి స్టెమ్స్ అవి కూడా వేసాం. ఈ లీవ్స్ అవి ఏంటంటే ఫస్ట్ డ్రా చేసేసుకున్నాం. సో, డ్రా చేసుకుని అప్పుడు వేసాం. అండ్ దెన్ స్టెమ్స్ అవి వేయాలి కదా! ఆ స్టెమ్స్‌కి అయితే మేము స్టెమ్స్ అవి ఫస్ట్ డ్రా చేయలే. మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేసేసిన తర్వాత స్టెమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికొస్తే బావుంటుంది అని చెప్పి అనుకుని అప్పుడు వేసాము. అందుకని చెప్పి ఫస్ట్ మేము అనుకోలేదు స్టెమ్స్ ఎలా వేయాలి, ఏం వేయాలి అని చెప్పి. సో, ఫస్ట్ ఫ్లవర్ లైక్ ఇది ఈ కంప్లీట్ ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవర్ కదా! ఇది మొత్తం వేయడానికి 1½ అవర్ పట్టింది. ఎందుకంటే చాలా పెద్దది కదా! అండ్ మోరోవర్ నేను ఇంకొక సజెషన్ ఇస్తాను ఇది వేసేటప్పుడు. మీరు పెయింట్ స్టాండ్ పెట్టుకొని వేయండి. ఆ స్టాండ్‌కి ఖచ్చితంగా లైక్ కింద కోడ్లు ఉన్న స్టాండ్ వేసుకుని వేయండి. ఎందుకంటే కింద మాలాగా కిందకి పెట్టుకొని వేసుకుంటే మనం బెండ్ అవ్వలేము. ముందుకంతా బెండ్ అయ్యి వేయాల్సి వస్తుంది. సో, అది అసలు అవ్వదనమాట. అండ్ ఇక్కడ నేను సెకండ్ సెట్ ఆఫ్ థింగ్స్ వేస్తున్నాను. అంటే సెకండ్ ఫ్రేమ్‌లో మళ్ళీ ఫ్లవర్ వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి వేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పా కదా మధ్యలో ఒక ఫుల్ ఫ్లవర్ వేసామని చెప్పి. సో, ఆ ఫుల్ ఫ్లవర్ నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. సేమ్ మళ్ళీ గోల్డెన్ యెల్లో అండ్ బ్రౌన్ కలర్ యూజ్ చేసి పెటల్స్ ఫిల్ చేశాను. అండ్ దెన్ మిడిల్ పార్ట్ కూడా సాప్ గ్రీన్, గోల్డెన్ యెల్లో అండ్ బ్రౌన్ యూజ్ చేశాను. With a stronger heart, I'll do it on my own. There's no turning back.
ఇది సెకండ్ ఫ్రేమ్. ఇది మొత్తం సెకండ్ ఫ్రేమ్‌లో కంప్లీట్ చేసిన ఫ్లవర్స్. ఒకటి బడ్ వేసాను ఫస్ట్. అండ్ దెన్ ఆ స్టెమ్‌కి కింద ముందు ఫస్ట్ ఫ్రేమ్‌లో వేసిన 2 ఫ్లవర్స్‌కి అటాచ్ చేస్తూ ఈ బడ్ ఫ్లవర్స్ తోటి లేస్ వేసాను. అండ్ ఒక ఫుల్ ఫ్లవర్ ఇక్కడ నేను థర్డ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాను. ఈ థర్డ్ ఫ్రేమ్ ఫినిష్ అవ్వడానికి కూడా లైక్ 1 డే పడుతుంది. ఎందుకంటే లైక్ 1 1/2 అవర్ పైన పడుతుంది. ఒక రోజు పెద్ద ఫ్లవర్స్ కాబట్టి కొంచెం చిన్నది ఏదైనా సరే వెయిట్. కానీ చాలా బాగుంది. స్లోస్, చెర్రీ అండ్ పర్ఫెక్ట్ అనే కాన్సెప్ట్ పెయింట్స్ వేయాలన్నా ఈ ఆర్ట్ వర్క్ చేయడం స్లోస్, చెర్రీ అండ్ పర్ఫెక్షన్. ఈ 3 కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం వేసిన చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకు మాస్టర్స్ అయిపోతాం. సో ఇది ఇంకొక ఫ్రేమ్. నేను మొత్తం ఫిల్ అవ్వడానికి 4 డేస్ తీసుకున్నా. 4 ఫ్రేమ్స్ పట్ల 3 ½ ఫ్రేమ్స్ ఫస్ట్ ఫ్రేమ్, సెకండ్ ఫ్రేమ్, థర్డ్ ఫ్రేమ్, ఫోర్త్ ఫ్రేమ్‌లో పళ్ళు అనమాట. 4 ఫ్రేమ్స్ పట్టే అరౌండ్ 3 డేసో 4 డేసో పట్టింది. ఒక రోజు పట్టింది. ఎందుకంటే 1 ½ అవర్ పైన పట్టింది. కానీ మధ్య మధ్యలో పనులుండి వెళ్ళిపోతూ ఉంటాను కదా! మధ్య మధ్యలో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అంత టైం పట్టిందనమాట. ఇది చాలా పెద్ద ఫ్లవర్ వేసేస్తున్నాను. దానివల్ల బ్రషే ఫ్యాబ్రిక్ కట్ చేసి బ్రష్‌నే యూజ్ చేసేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత అంటే పైన మళ్ళీ కలర్ తీసుకొని డాబింగ్ బ్రష్ తోటి డాబ్ చేసుకుంటూ వెళ్ళా అనమాట. ఎందుకంటే ఇది మరీ పెద్దగా ఉంది. డాబ్ చేసుకుంటూ వెళ్తే లైక్ దీనికి ఒక రోజు పట్టేస్తుందని చెప్పి ఫస్ట్ పెయింట్ చేసేసి దాని మీద మళ్ళీ స్ప్రే చేసి వాటర్‌ని మళ్ళీ డాబింగ్ బ్రష్ తోటి డాబ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు అలా ఫిల్ చేశాను. అండ్ ఇది హాఫ్ ఫ్లవర్ అన్నా చాలా అంటే చాలా పెద్ద ఫ్లవర్ ఏసాను. ఫస్ట్ ఫ్రేమ్‌లో ఫస్ట్ ఫ్లవర్ ఏసా కదా! దానికంటే పెద్ద ఫ్లవర్ ఏసాను. హాఫ్ ఫ్లవర్ అన్నా కూడా అందుకని చెప్పి ఫస్ట్ ఇలా వేసి దాని తర్వాత కలర్ ఏసి దాని తర్వాత మళ్ళీ పెయింట్ వేసి డాబింగ్ చేశా అనమాట. అంటే వేసింది చాలా పర్ఫెక్ట్‌గా రావాలి కదా! అందుకని చెప్పి. అండ్ బై ద వే మీలో ఎవరన్నా కూడా పెయింటింగ్ ఇలా హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఆర్డర్ చేయాలంటే 9490719448కి కాంటాక్ట్ చేయండి. అండ్ నేను నెంబర్‌ని కూడా షేర్ చేస్తాను. సో, మీరు దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు హ్యాండ్ పెయింటెడ్ శారీస్‌ని. అండ్ దిస్ ఈజ్ హౌ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్. పెయింటింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాము. సో, నేర్చుకోవాలన్న వాళ్ళు కూడా 9490719448కి కాంటాక్ట్ చేయండి. సో, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. బేసిక్, అడ్వాన్స్, ఇంటర్మీడియేట్ అన్ని లెవెల్స్‌లోనూ నేర్పిస్తాము. అండ్ దిస్ ఈజ్ హౌ మై ఎంటైర్ శారీ లుక్ లైక్. అండ్ బ్లౌజ్ చూసారా? బ్లౌజ్‌కి కూడా ఫుల్‌గా సన్‌ఫ్లవర్స్ ఏసాను. సో, దానివల్ల ఇలాగా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయింది. అండ్ వైట్ మీద వేయడం వల్ల చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్ అండ్ ఒక వైబ్రెంట్ లుక్ వచ్చింది శారీ మొత్తానికి. సో, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్ లైక్ అనమాట. అండ్ మీకెలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి ట్యుటోరియల్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఒక లైక్, మీ ఒక షేర్ నా గ్రోత్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ పెయింటింగ్స్ నేర్చుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ దెన్ ఈ సేమ్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్‌ని కూడా పర్చేస్ చేయాలన్నా కూడా పైనున్న కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎంజాయ్ ద క్లిప్పింగ్స్. అండ్ చూసారా బ్లౌజ్ పార్ట్ కట్ వర్క్ తోటి.